పెట్టుబడుల సదస్సు విశాఖలో జరుగుతున్న అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాల్లో జరుగుతుందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ వల్ల రాయలసీమ ప్రాంతానికి అపార ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసేందుకు గత 4 నెలల నుంచి పక్కా ప్రణాళికతో చేసిన కృషి సత్ఫలితాలు ఇచ్చిందంటున్న మంత్రి టీజీ భరత్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. విశాఖలో జరుగుతున్న 2 రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయల పెట్టుబడులు చేసుకుంటోంది. ఇందులో ప్రధానంగా భారీ పరిశ్రమల శాఖకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతం మనతో భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, భరత్ గారు చెప్పండి సార్, ఈ పెట్టుబడుల సదస్సు ద్వారా ప్రధానంగా ఏ రంగాలకు సంబంధించిన పెట్టుబడులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ వస్తున్నాయి? మేము ఏదో ఎంఓయూ చేయాలనే పద్ధతిలో పోలేదు. లోకేష్ గారి ఇన్స్ట్రక్షన్స్, చంద్రబాబు గారి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి క్లారిటీగా ఒక డిపిఆర్ ప్రాజెక్ట్ వ్యూ ఏముంది, వాళ్ళ బేస్ ఏమి, బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేసి చేయమని చెప్పడంతో, లేకపోతే 50 లక్షల ఎంఓయూ కోట్లలో చేయగలుగుతాం. బట్ దీంట్లో వీ వాంట్ హ్యావ్ ఎ సక్సెస్ రేట్ మాక్సిమం ఎంత వీలైతే అంత సక్సెస్ రేట్ ఉండేదానికి ప్లాన్ చేసాం. సో ఇట్స్ అ గుడ్, ఇది మనకు ఈ సమిట్ నుంచి ప్రమోట్ చేసుకునేదానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వంలో కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోయింది. కమ్ బ్యాక్ అండ్ కాన్ఫిడెన్స్ బాగా ఇచ్చాము, ఇన్సెంటివ్స్ బాగుంది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ చెప్తున్నాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెప్తున్నాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు బాగా వస్తాయి. మినిస్టర్లు వచ్చారు, అబ్రాడ్ నుంచి లాట్ ఆఫ్ మినిస్టర్స్, అంబాసిడర్స్ వచ్చారు, ఇండస్ట్రీస్లు వచ్చారు. సో ఇట్స్ అ గుడ్ షో. మీరు చూస్తే ప్రతి హాల్లో ఏ ఈవెంట్ జరిగినా ఇట్ ఈస్ ఫుల్. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లాట్ ఆఫ్ ట్రాక్షన్. ఫ్యూచర్ ఈస్ బ్రైట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. లాస్ట్ ప్రభుత్వంలో చాలా దారుణంగా ఉన్నాయి. ఫీలింగ్స్ ఏముండంటే ఆంధ్ర రాష్ట్రం రావాలంటే భయపడేవాళ్ళు. అవన్నీ తీసేయాలా, ఇది వేరే ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వచ్చినది 4.0 వర్షన్ ఆఫ్ సిబిఎన్ సార్ అని చెప్పి తెలుసు, ఆ బ్రాండ్ తెలుసు. సిబిఎన్ సార్ అంటేనే హైదరాబాద్ గుర్తొస్తుంది, తెలంగాణ గుర్తొస్తుంది, అవన్నీ చేసిన డెవలప్మెంట్స్ గుర్తొస్తాయి. ప్లస్ మనం ఏమైతే పాలసీలు తెచ్చామో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఇవ్వడము. పెద్ద మాట చెప్పారు, ఎస్క్రో అకౌంట్ మెకానిజం అంటే బ్యూరోక్రాట్స్, నో పొలిటీషియన్స్, నథింగ్, స్ట్రైట్ ఇన్ టు దేర్ అకౌంట్ లోకి హిట్ అవుతుంది. ఇన్సెంటివ్స్ ఒక్కసారి మీది క్లియర్ అయింది అంటే, వాళ్ళ చెప్పిన పెట్టుబడులు అన్ని కన్ఫర్మ్ అయినాయంటే ఇట్ విల్ డైరెక్ట్లీ హిట్ దేర్ అకౌంట్. దాని సోవరెన్ గ్యారంటీతో కూడా తీసుకొని రావాలనే ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. అసలు అది కానీ చేసినా అంటే ఇండియాలో విల్ బి ద ఫస్ట్ స్టేట్ టు డూ దట్. దానికి లా, మెకానిజము, గైడ్ లైన్స్ తొందరలో వస్తాయి. ఏవైతే పెట్టుబడులు పెట్టే వాళ్ళకు ఉన్నాయో మనం ఇన్సెంటివ్స్ ఆల్రెడీ ఇచ్చింటాం కదా, క్లియర్ చేసి ఉంటాం. అవి వాళ్ళు కంప్లీట్ చేసినారనుకో డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్స్ కి హిట్ అవుతాయి. సో దిస్ అ బిగ్ థింగ్, ఇట్స్ ఎ రెవల్యూషనరీ థింగ్ దట్ హీ హస్ టేకెన్ ఎ డెసిషన్. ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉన్న సార్ మాత్రం ల్యాండ్ మార్క్ డెసిషన్ తీసుకున్నారు. సదస్సు మాత్రమే విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉండేలాగా చూసుకున్నారు? ప్రధానంగా అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం అనేది ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా మనకు పెట్టుబడులు వస్తాయి. ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ ఇస్, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టమని చెప్పారు. మీరు కూడా చూసింటారు. దాదాపు మొన్న కూడా ఒక 50, దీని ముందు ఒక 50, 100 అయినాయి. ఇవన్నీ ప్రమోట్ చేయాలా, ఎమ్మెల్యేస్ని కూడా వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని ప్రమోట్ చేయాలా అంటున్నారు. సార్ అయితే అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ ఉండాలనేదే సార్ ఉద్దేశం. అండ్ దట్ ఈస్ ద ఫోకస్ వీఆర్ డూయింగ్ ఆల్సో, అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళ మీ ప్రాంతాలకు సంబంధించి రాయలసీమ, అదే కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి డ్రోన్ సిటీ ఇది ఒక కీలక నిర్ణయం చేశారు. దీనివల్ల అసలు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఆ ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించి ఎలాంటి అవకాశాలు అవి ఉంటాయి? ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రోన్స్ అండి. డ్రోన్ సిటీ ఇప్పుడు మనము ఫ్యూచర్ థింకింగ్ ది సార్ ఈ రోజే ఆలోచించారు. రేపు డ్రోన్స్ తో ఎయిర్ టాక్సీలు ఉంటాయి. మనకి కర్నూలులోనే, డిస్ట్రిక్ట్లోనే ఒక ప్రాంతం నుంచి ఒకటి టాక్సీలు, ఎయిర్ టాక్సీలు వచ్చేదాని గురించి. అంటే ఒక ఎంకరేజ్మెంట్ చేసేకి మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ హబ్ అనమాట. అట్ ద సేమ్ టైం డెలివరీ మెకానిజం కూడా, కొరియర్స్ అనుకోండి, డెలివరీ మెకానిజం అనుకోండి, అది కూడా త్రూ డ్రోన్స్లో చేయాలి. ఇప్పటికే చాలా వరకు ఉపయోగించుకుంటున్నాం డ్రోన్స్తో. మనం అక్కడ పెట్టే ఏదైతే డ్రోన్ సిటీలో మనం క్రియేట్ చేస్తామో, మన గవర్నమెంట్ తరఫున ఆ పార్క్లో ఒక R&D సెంటరు ప్లస్ డ్రోన్స్ కన్సల్టెంట్స్, లేకపోతే దాంట్లో ఉండే వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఏమైతే చేస్తే ఫెసిలిటీ రేపు అక్కడే వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టే వాళ్ళకి ఏది యూజ్ అవుతుందో అవన్నీ ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలనేది ప్లానింగ్లో ఉన్నాం. ఇట్ బి ఎ గ్రేట్ థింగ్ అండి. స్పేస్ సిటీ కూడా మనకి రౌత్సర్మాలా అండ్ లేపాక్షి, ఈ 2 థింగ్స్లో కూడా మనకి స్పేస్ది ప్రమోట్ చేయబోతున్నాం. ఫారెన్లో, యూఎస్లో ఇట్లా ప్రైవేట్ ప్లేయర్స్ని లాంచ్ చేసే అలౌ చేస్తున్నారు. ఇండియాలో కూడా లాంచ్ చేసుకునే దానికి అవకాశం వచ్చింది. సో దాని భాగంగా మనకి ఏదైతే శాటిలైట్
రాకెట్ లాంచెస్ ఉన్నాయి కదా, దాని దగ్గరలో రాక్సర్మాలలో అక్కడ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బెంగళూరులో కూడా బెంగళూరు చోక్ అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి లేపాక్షి దగ్గర అవుతుంది కాబట్టి అక్కడ కూడా మనం స్పేస్ అంటే దానికి సంబంధించిన శాటిలైట్స్ కానీ ఇట్లాంటివి దానికి రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా మ్యానుఫ్యాక్చరింగ్ దానికి సపోర్ట్ చేసే దాంట్లో ఉన్నాం. పెద్ద ఎత్తున ఇట్ ఈస్ గోయింగ్ టు డెవలప్ దేర్. థ్యాంక్ యూ. ఇది 2 రోజుల భాగస్వామ్య సదస్సుకు సంబంధించి మంత్రి టీజీ భరత్ స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.